ధరణి పోర్టల్పై సెక్రటేరియట్లో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. సీసీఎల్ఏ అధికారుల ఆధ్వర్యంలో త్వరగా దరఖాస్తుల పరిష్కారంపై చర్చ జరుగుతోంది. ధరణి కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 1,00,000కు పైగా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు సీసీఎల్ఏ అధికారులు. ధరణి పోర్టల్ను పూర్తిగా ఎత్తివేయాలంటున్నారు జనం. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ధరణి దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ల కాన్ఫరెన్స్ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఇవాళ ఉదయం నుంచి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుంది. ప్రధానంగా ఇందులో సీసీఎల్ఏ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలు, ధరణికి సంబంధించి వచ్చినటువంటి అప్లికేషన్లకు సంబంధించి వాటి పరిష్కార మార్గాలు ఏంటి, ఎట్లాంటి సమస్యల మీద ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి అనే దాని మీదనే ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ కాన్ఫరెన్స్ ప్రధాన ఎజెండాగా ఉన్నది. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఏ జిల్లాలో ఈ ధరణి పోర్టల్కి సంబంధించి ఏ జిల్లాలో ఎలాంటి సమస్యలతో దరఖాస్తులు వచ్చాయి, అత్యధికంగా ఏ జిల్లాల నుంచి వచ్చాయి, ఏ జిల్లాలో ఎక్కువగా సమస్యలు ఉన్నాయి, ఇట్లా వీటన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ హయాంలో 2,45,000కు పైగా ఈ ధరణికి సంబంధించినటువంటి సమస్యల మీద దరఖాస్తులు వచ్చాయి. అయితే అప్పట్లో ఆ సమస్యల మీద వచ్చినటువంటి దరఖాస్తులను ఎక్కడ కూడా పరిష్కరించలేదు. కేవలం అవి వచ్చాయి, తీసుకున్నారు, పక్కన పెట్టారు తప్ప అవి ఎందుకు వచ్చాయి, వాటిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, రైతులు ఏం కోరుకుంటున్నారు అనే దానిపైన కనీసం అవి చూడలేదు. సో అవి అట్లా 2,45,000 దరఖాస్తులు అవి ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే మధ్యలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండే, ఆ కోడ్ కారణంగా ఆ దిశగా పరిష్కార దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళలేకపోయింది. సో ఇట్లా దాదాపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇట్లా దీనిపైన అంటే గతంలో ఉన్న వాటికి, తర్వాత కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు వచ్చిన వాటికి, తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన దరఖాస్తుల్లో ప్రధానంగా ఏముంటున్నాయి, ఎలాంటి సమస్యలను రైతులు చేరుస్తా ఉన్నారు అనే దాని మీద ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లతో సీసీఎల్ఏ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద కేవలం ఈ ధరణి సమస్యల మీద, ధరణిలో ఉన్నటువంటి లోపాలు, దానికి సంబంధించినటువంటి ఆ పోర్టల్కి సంబంధించినటువంటి టెక్నాలజీ, ఇట్లా ఓవరాల్ గా దీనికి సంబంధించిన దాని మీదనే ప్రత్యేకంగా స్టడీ చేసేందుకు ఒక ధరణి కమిటీని సపరేట్ గా వేశారు. ఈ ధరణి కమిటీ వేసిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి దరఖాస్తులలో దాదాపు 1,00,000కు పైగా దరఖాస్తులను పరిష్కార మార్గాలు చూపింది ఈ ధరణి కమిటీ. ఆ తర్వాత ఇక ఏదైతే ఈ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి దాంట్లో నిషేధిత జాబితాకు సంబంధించిన దాంట్లో కొన్ని ల్యాండ్స్ అక్కడ నిషేధ జాబితా పేరుతో అక్కడ పెట్టారు. సో అందులో కూడా 2 రకాలుగా నిషేధ జాబితాను అక్కడ ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా కొంతమంది కావాలనే ఈ నిషేధిత జాబితా పేరుతోనే ధరణి పోర్టల్లో ల్యాండ్స్ అక్కడ క్రియేట్ చేసి అక్కడ పెట్టి వాటిని అందులో కనబడకుండా మాయం చేశారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో వాటిని వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి కూడా ఈ ధరణి కమిటీ తేల్చింది. అందులో కొంతమంది ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నట్లు కూడా ఆల్రెడీ ధరణిలో ఉన్నటువంటి సభ్యులు కూడా చెప్పారు. సో ఇట్లా ఎక్కడెక్కడ ఏం జరిగింది, వాస్తవానికి ధరణి కమిటీ పోర్టల్తో ఉన్నటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, నిజంగానే ఈ తీసుకొచ్చినటువంటి ధరణిలో అంటే భూ సమస్యల పరిష్కారం పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ ధరణి పోర్టల్తో ఎంతమందికి పరిష్కార మార్గాలు చూపారు, నిజంగానే జరిగాయా లేదా, సమస్యలే ఈ ధరణి కమిటీ ఏదైతే వచ్చిందో ఈ ధరణి పోర్టల్కి సంబంధించి భూ సమస్యల పరిష్కారం పక్కన పెడితే లేని సమస్యలు ఎక్కువగా క్రియేట్ అయ్యాయనేదే ఎక్కువ రైతుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఇప్పుడున్నటువంటి తాత్కాలికంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఏదైతే దరఖాస్తులు ఉన్నాయి ఈ దరఖాస్తులు ఇప్పటికిప్పుడు పరిష్కరించాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్ గా దీని మీద కలెక్టర్లతో అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత వీటికి సంబంధించి పరిష్కార మార్గాలు ఎట్లా ఉంటాయి, ఏంటి, ఎట్లా ముందుకెళ్లొచ్చు. ఇప్పటికే ఈ ధరణి కమిటీ ఆధ్వర్యంలో 1,00,000కు పైగా దరఖాస్తులకు పరిష్కార మార్గాలు చూపారు కాబట్టి ఇక మిగతా పెండింగ్ ఉన్నటువంటి దరఖాస్తులకు సంబంధించి కూడా ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత వాటిని కూడా పరిష్కార దిశగా ఎట్లా ముందుకెళ్లొచ్చు అనే దాని మీద ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఓవరాల్ గా రైతులు వస్తున్నటువంటి అభిప్రాయాలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్లాలి, ఈ ధరణి అనేది పూర్తిగా ఎత్తేస్తే బాగుంటుందా, లేక ఇందులో ఏమన్నా లోటుపాట్లు ఉన్న వాటిని సవరిస్తే బాగుంటుందా, ఇట్లా ఓవరాల్ గా మళ్ళీ పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ తర్వాత మళ్ళీ సీసీఎల్ఏ అధికారులు, తర్వాత
ధరణి కమిటీ సపరేట్ గా మళ్ళీ సమావేశమై ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఈ ధరణి కమిటీ ఈ ధరణికి సంబంధించిన వెబ్ పోర్టల్ ను ఏం చేస్తే బాగుంటుంది, సో అక్కడ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఈ లోపాల వల్ల ఎంతమంది రైతులు రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకు ఈ పరిష్కార మార్గాలు చూపాలంటే ఏం చేయాలి, తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు పరిష్కరించాలంటే ఎలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించే అవకాశం ఉంటుంది, ఇక దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు ఏంటి, ఇట్లా ఓవరాల్ గా వీటన్నింటినీ గుర్తించి విడతలి వారీగా పూర్తి స్థాయిలో ఈ ధరణి వల్ల వచ్చినటువంటి లోపాలు, ధరణి వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని వచ్చాయి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, రైతులు ఎలాంటి సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని దానిపైన ఇవాళ సాయంత్రం లోపు దీని మీద ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ధరణి కమిటీతో భేటీ అయిన తర్వాత విడతల వారీగా పూర్తి స్థాయిలో ఈ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.